రాజీనామా చేయాలి. కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలి. కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలి. కల్తీ రాజ్యం, దొంగల రాజ్యం, కల్తీ రాజ్యం, దొంగల రాజ్యం, కల్తీ రాజ్యం, దొంగల రాజ్యం. రాజీనామా చేయాలి. కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలి. కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలి. కల్తీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కల్తీ రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కల్తీ రాజ్యం, దోపిడీ రాజ్యం. ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. కల్తీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని పదహారు నెలలుగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర వెంటనే 16 నెలలుగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర వెంటనే 16 నెలలుగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. బళ్ళను పంచే దిగుతాను. రాజీనామా చేయాలి. కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలి. కల్తీ రాజ్యం, దొంగల రాజ్యం. అరికట్టాలి. నకిలీ మద్యం, నకిలీ మద్యం ప్రభుత్వాన్ని కేసులో పెట్టాలి, 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 పెట్టాలి. ప్రభుత్వాన్ని కేసులో పెట్టాలి. ఈరోజు నకిలీ మద్యం ఈ కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రోత్సహించి ఈ చుట్టూ ఉండే బ్రాంతి షాపులకు ఈ నకిలీ మద్యాన్ని మొలకలచెరు నకిలీ మద్యాన్ని ఈ చుట్టూ ఉండే బ్రాంతి షాపులకు ఇచ్చి పేద మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య రాష్ట్ర అధికారం ఈ ర్యాలీ కొనసాగుతా ఉంది. శాంతి ర్యాలీ దీనికి మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు
ఎన్ బ్రాండ్ వద్దు. నకిలీ మద్యం తయారీని ఆపాలి. సార్ ఇన్నే ఫోటో కొట్టుకుంటానులే సార్. ఓకే ఓకే వేస్తాను. ఓకే ఓకే ఉంటాను ఫోటో కొట్టాను. అమ్మాయిలు వస్తారు. కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలి. 16 మాసాలుగా రాష్ట్రంలో కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలి. 16 మాసాలుగా రాష్ట్రంలో కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర రాష్ట్రంలో 16 మాసాలుగా గతంలో దొంగ బ్రాందీ దొంగ సారా అంటే పక్క రాష్ట్రాల నుంచి సీసాలు కొనుక్కొచ్చి అమ్మటం అనేది అక్కడక్కడ వినున్నాం. కానీ ఇవాళ సంపద సృష్టించడంలో కొత్త పోకడలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం అంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదిస్తారేమో ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలి కొదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం ఎవడికాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు. ఎంత బరితెగించారంటే సొంతంగా బ్రాందీ సారాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి సొంతంగా ఫ్యాక్టరీలు పెడతాం. ఆ ఫ్యాక్టరీల నుంచి ఫ్రాంచైజీలు ఎమ్మెల్యేల వారీగా ఫ్రాంచైజీలు ఇవ్వటం, వాళ్ళకి సరుకు సప్లై చేయటం, లేదా కలిపినటువంటి బ్రాందీ సారాని క్యాన్లలో పోసి పంపించి మీరు బాటిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పటం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి మద్యపాన ప్రియుల యొక్క అదృష్టం కనీసం ఈ 16 మాసాల్లో అన్నా మనతో వీళ్ళు ఎంత కల్తీ మద్యం తాగించారో అనేటువంటి జాగ్రత్తలోకి భయంలోకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఒక్కడి మీద అంటే కూడా మామూలుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడున్న సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం ఆడు ఫోన్ లాగేసుకోవటం, ఆడు పుట్టుపూత్రాలు అన్నదమ్ములు ఎవడు, వాళ్ళ అమ్మ నాన్న ఎవడు, అవి ఎక్కడి నుంచి రోజు వాట్సాప్ ఏమైనా వచ్చినాయా లేదా అయ్యి వచ్చినాయి అని దానికి లింక్ లాగా ఒక 25 మందిని 50 మందిని తేవటం, అదేదో మామూలుగా అంతర్జాతీయ నేరస్తుడిలాగా ఓ టెర్రరిస్ట్ లాగా లేదా బాంబులు పెట్టేవాళ్ళలాగా మొత్తం అందరినీ తెచ్చేయటం, జీబులు వేసుకుని వెళ్ళి 10 జీబులు వేసుకురావటం, వీళ్ళందరినీ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం. బాబా ఆయన పోసాని కృష్ణమురళి
ఏంటి అన్నాడు, రాజకీయంగా మీరు అన్నట్టే ఆయన కూడా అన్నాడు. దానికి పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడం కోసం అతన్ని రాజకీయాలు మానేశానని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ని తృప్తిపరచడం కోసం. అంటే వీళ్ళదేంటంటే వీళ్ళ ప్రభుత్వం అంతా కూడా ఎవడో ఒకరిని తృప్తిపరచడానికి ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తుంది అయితే ప్రజలను తృప్తిపరచడానికి ఏమీ చేయరు. 16 ఇతని మీద 17 కేసులు పెట్టి రోజు ఏదో ఒక జైలుకి తిప్పుతా ఎంత హింసించారో చూసాం. మరి ఈ బ్రాందీ వాళ్ళు ఏం చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఫోన్లు లాక్కున్నారా, ఎక్కడ సారాని ఎండుకి వెళ్ళరా, ఎవడు దీంట్లో తయారు చేసింది, ఎవడు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఈ సరుకులు, దీని వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, వెళ్ళరా, వెళ్ళరు. అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్భాటం, ఈ సొల్లు మాటలు. ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీని నడిపినటువంటి జనార్దన్ అనే అతను ఆఫ్రికాలో ఉన్నా అంట, ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చా అంట, బొంబాయి నుంచి గన్నవరం వచ్చా అంట, గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్టగా మనకెవరన్నా పెళ్లికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా, ఎదురెళ్ళి ఆ గేట్ బయట వెళ్ళి ఆ రెడ్ రైండ్ అని తీసుకెళ్తున్నారు. సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంటా. అసలు ఏం చేయాలి అంటే నిజంగా దొంగ అంటే మీకు వాడికి లాలూసి లేకపోతే బొంబాయిలో పట్టుకోవాలి కదా, బొంబాయిలో పట్టుకోవాలా, బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు, రన్వే మీద పట్టుకోవాలి కదా, రన్వే మీద పట్టుకోవాలా, లోపల పట్టుకోవాలి కదా సెక్యూరిటీ చెక్ దగ్గర, అక్కడ పట్టుకోవాలా. మామూలుగా ఏం చేస్తారు, మంత్రులు వీళ్ళు వస్తుంటే వాళ్ళ పిఏలను గన్మెన్ వాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో బయటకెళ్తుంటారు. అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు. ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలూచి పడిపోయారంటాకి వేరే సాక్ష్యం ఏమైనా కావాలని అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా. చూసాం కదా మనందరం కళ్ళకు కట్టినట్టు, ఆడి ఫోన్ కనపడతలేదంట. గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నేనే నడిపేశాను మొత్తం అంతా అన్నాడు, ఫోన్ కనపడతలేదు, ఫోన్ లేదంట. మామూలుగా అసలు ధర్నా చేస్తే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు. ధర్నా చేస్తే ఫోన్ లాక్కోవడం ఏంటి, సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అటు ఫోన్ లేదంట, ఫోన్ కనపడలేదంట. అంటే ఎంతకన్నా దుర్మార్గం మీరు. అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు. ఎందుకు మాఫీ చేయాలి, ఎందుకు మాఫీ చేస్తారు, ఆయన గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీ పేర్లన్నీ ఎవడెవడు దీంట్లో నెల ఎవడేం తీసుకున్నాడు, మనోడికి ఏమి ఇచ్చాడు, బందరోడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి అన్నీ పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు, ఏం దొరకలేదు, అయిపోయిందా క్లోజ్ చేసేయండి. నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు, ఎవరికేం తెలియదు, మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. వెంటనే జైలుకి పెట్టేసేసి పంపించేస్తాడు.